హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. స్వామి శరణం అండి అందరికీ కూడా. ఇది 3 years బ్యాక్ అనమాట వీడియో. సో అట్లే ఉండిపోయింది. సో మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఈసారి మా వాళ్ళు అయితే వేసుకోలేదన్నమాట మాల. సో కొంచెము వేరే కారణాల వల్ల అయితే వేసుకోలేకపోయారు. సో ఫ్రెండ్స్, అప్పుడు మా పెద్ద పాప కూడా వేసుకుని ఉండే. సో అదే ఫస్ట్ టైం అండి మా పాప వేసుకోవడం. సో తర్వాత ఇంకా 10 years వస్తే ఇంకా వెయ్యరు కదా మాల. సో అదే ఫస్ట్ టైం అనమాట వేయడం. తర్వాత ఇక్కడ మా చిన్న పాప చూడండి ఎంత చిన్నగా ఉందో. వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తూ ఉండే. సో తిను మా పెద్ద పాప అయితే ఇంకా సెంట్ బాటిల్స్ కోసం అయితే పైకి అయితే వెళ్ళింది. సో ఇది సో ఫ్రెండ్స్, మా పాప చూసిరా ఎంత చిన్నగా ఉండే. సో అప్పుడు ఇంకా 9 years ఉండే అప్పుడు వేసుకుంది. సో తర్వాత ఇంకా వేయలేదు. ఇంకా కొండకి అలౌ చేయరు కదా 10 years ఉన్నా కూడా. సో అందుకే వేయలేదనమాట. సో ఇంకా నేను దేవుణ్ణి చూడాలి అని చెప్పేసి అయితే వేసుకుంది. ఇంకా లాస్ట్ ఇక అది తర్వాత ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏమో తెలియదు. కానీ ఇంకా ఆడపిల్లలకి గుళ్ళోకి వెళ్ళనివ్వరు కదండి. తర్వాత ఇక్కడ మా బాబు చూడండి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా పడి పూజ చేస్తారు కదా ఆకుపడి. సో అందుకే వీడియో తీస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ మీ అందరికైతే చెప్తున్నాను అనమాట. ఈ స్వామి అయితే 4th time అనుకుంటా అప్పటికి. సో తర్వాత ఇంకా డప్పు వాయిస్తూ పాటలు అయితే పాడడానికి రెడీ ఉన్నాడనమాట. ఆ రోజు బుధవారం ఏకాదశి ఉండే అండి. సో అందుకని ఇంకా పడి పూజ అయితే చేస్తున్నాము ఆకుపడి. అయినా కూడా బుధవారం అయితే ఆకుపడి అయితే చేస్తారు ఈ విధంగా పూజ. మేమైతే డైలీ సన్నిధానంలోకి అయితే వెళ్ళామండి. సో ఆ రోజు ఆకుపడి పూజ చేస్తున్నారు కాబట్టి మా బాబు చేతి తీసుకొని వచ్చిండు రామమ్మి అని. సో ఇంకా రెగ్యులర్గా అయితే మేము వెళ్ళాము. ఇట్లా పడి పూజ చేసేటప్పుడు ఇంకా మేము వెళ్తామన్నమాట. పూజ చూడడం చాలా ఇష్టము దేవుడికి పడి పూజ చేసేటప్పుడు. అందుకని ఇంకా వెళ్తాము. ఇక్కడ మా పాప చూసిరా నిద్ర మబ్బులో ఉంది. అంటే నైట్ 11:30 అట్లా అవుతుంది కదా. సో ఫ్రెండ్స్, పూర్తిగా వీడియో చూడండి. ఇప్పటి నుండి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టేయండి. మీకు ఒకవేళ నచ్చితే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. స్వామియే శరణం శరణ పునయ్యప్ప. స్వామియే నిదురే కరుణాయే నీలకంఠ సుతనే శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. మేలి శాస్త్ర శరణ పునయ్యప్ప. శరణ పునయ్యప్ప. శరణ పునయ్యప్ప. స్వామియే శరణ పునయ్యప్ప. స్వామియే శరణం శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. కలిగట్టు ఆశ్రమ శరణ పునయ్యప్ప. కలిగట్టు ఆశ్రమ శరణ పునయ్యప్ప. అనుదానదియే శరణ పునయ్యప్ప. అనుదానదియే శరణ పునయ్యప్ప. అనుదై స్నానమ శరణ పునయ్యప్ప. అను శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. పంపా నదియే శరణ పునయ్యప్ప. పంపా నదియే శరణ పునయ్యప్ప. పంబా స్నానమ శరణ పునయ్యప్ప. పంబా స్నానమ శరణ పునయ్యప్ప. నిర్మల యజ్ఞమ శరణ పునయ్యప్ప. నిర్మల యజ్ఞమ శరణ పునయ్యప్ప. స్వామియే శరణం శరణ పునయ్యప్ప. స్వామియే శరణం శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. హరిహర సుతనే శరణ పునయ్యప్ప. అప్పాచిమేడే శరణ పునయ్యప్ప. అప్పాచిమేడే శరణ పునయ్యప్ప. కాంతిమల జ్యోతియ శరణ పునయ్యప్ప. శరణ పునయ్యప్ప. మెట్టు శరణ పునయ్యప్ప. శరణ పునయ్యప్ప. స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప.
సో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈ విధంగా జరిగింది ఆకుపడి పూజ. సో చూసారా మా పిల్లలు ఎంత క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నారో. సో 3 ఇయర్స్ బ్యాక్ది కదా ఈ వీడియో. సో తర్వాత ఇంకా కన్నస్వామి అండి మా పెద్ద పాప అప్పుడు. సో ఇక్కడ కాళీమాత టెంపుల్లో మా పిల్లలు ఈ విధంగా తీసుకున్నారు ఫొటోస్ అన్నీ కూడా. సో ఫస్ట్ టైం నేను, మా కొడుకు అండ్ మా వారు స్వామి ముగ్గురం నడుచుకుంటూ వెళ్ళామన్నమాట కాళీమాత టెంపుల్కి. సో అప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా మా అత్తమ్మ అండ్ మా మరిది ఇంకా వెనుక నుండి అయితే కారులో వచ్చిరనమాట మా ఇద్దరు పిల్లలని తీసుకొని, చిట్టి తల్లిని అండ్ హని స్వామిని. ఈ విధంగా మేమైతే ఇంకా అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ కూడా. సో నడిచే వరకు 4 hours 5 hours అయితే పట్టింది. ఫాస్ట్గా వెళ్తూనే ఉండే. మాలలో ఉండే కదా మా స్వామి అండ్ మా కొడుకు స్వామి కూడా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టేయండి.